హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో రంజాన్ మాసంలో చేసుకునే స్పెషల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా నేను చూపించినట్టుగా తప్పకుండా ట్రై చేయండి. రంజాన్ మాసంలో అందరూ ఎంతో ఇష్టంగా తినే షీర్ కుర్మాని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను చూపించిన విధంగా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ షీర్ కుర్మాని ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి పావు కప్పు వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ముందుగా నేను ఎండు ఖర్జూరాలని 4 తీసుకున్నానండి. వాటిని నానబెట్టి ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇవి ఇందులోకి వేసి 5-6 వరకు చిన్నగా కట్ చేసుకున్న బాదాం ముక్కలు, అలాగే ఒక 5-6 వరకు పిస్తా ముక్కలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసిన కాజు ముక్కలు కొన్ని వేసి లో ఫ్లేమ్లోనే వీటిని కొద్దిసేపు లైట్గా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా ఇవి లైట్గా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చిరోంజి గింజలను కూడా వేసుకోవాలి. ఇవి సూపర్ మార్కెట్లో లేదా డ్రై ఫ్రూట్ షాపులో అయినా కూడా దొరుకుతాయండి. వీటిని ఇలా నెయ్యిలో బాగా వేగే వరకు వేయించిన తర్వాత ఇవి ఇలా వేగాక నెయ్యిలో నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకొని పక్కనుంచుకోవాలి. ఇదే నెయ్యిలో క్రష్ చేసి పెట్టుకున్న సేమ్యాను కూడా వేసి ఇవి వేగే వరకు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు రోస్టెడ్ సేమ్యా తీసుకున్నా సరే నెయ్యిలో కొద్దిసేపు వేయించుకొని తీసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకొని ఇలా సేమ్యా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ పై నుండి దించేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నె పెట్టి దీంట్లోకి 1.5 లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకున్నానండి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఇలా చిక్కటి పాలు తీసుకుంటే ఈ షీర్ కుర్మాకి మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడు షీర్ కుర్మా చేసినా ఇలా చిక్కటి పాలు తీసుకొని చేసుకోండి. పాలన్నీ మరిగి పొంగొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పాలని బాగా మరిగించుకోవాలి. పాలని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు చక్కెర వేసుకుంటున్నానండి. మరొక 1/2 కప్పు వరకు మిల్క్ మేడ్ని వేస్తున్నాను. చక్కెర వేసిన తర్వాత చక్కెర కరిగేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించండి. మీరు ఇందులో మొత్తం చక్కెర వేసైనా కూడా చేసుకోవచ్చు. ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమ్యాని ఇందులోకి వేసుకొని దీంట్లోనే ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే సేమ్యాలో ముందు సేమ్యా వేసి ఆ తర్వాత చక్కెర వేసి చేసుకుంటాం కదండి. లేకుంటే మళ్ళీ సేమ్యా ఉడకదు కదా. కానీ ఈ సన్న సేమ్యా తొందరగా ఉడుకుతుంది కాబట్టి ముందుగా చక్కెర వేసి ఆ తర్వాత వేయించిన సేమ్యా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు సేమ్యాని ఉడికించుకున్న తర్వాత 1/2 కప్పు వరకు మిల్క్ మేడ్ను వేసుకుంటున్నాను. మీ దగ్గర మిల్క్ మేడ్ లేకుంటే మొత్తం చక్కెర వేసైనా కూడా చేసుకోవచ్చు. కానీ మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల ఈ షీర్ కుర్మాకి మరింత టేస్ట్ వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి అంతా బాగా కలిసేటట్టుగా కలిపి మరొక 5 నిమిషాల పాటు మరిగించి ఈ టైంలోనే టేస్ట్ చూసి స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరి చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇలా చేసిన షీర్ కుర్మాని వేడివేడిగా అయినా తినొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ రంజాన్ మాసంలో మీరు కూడా ఈ షీర్ కుర్మాని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన పక్కా హైదరాబాదీ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. మటన్ బిర్యానీ అంటే చాలామంది ముక్క మెత్తగా ఉడకదని అనుకుంటారు. అలా కాకుండా నేను చూపించిన చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే ముక్క కూడా మెత్తగా ఉడికి రైస్ పొడిగా కూడా వస్తుందండి. టేస్టీ దమ్ బిర్యానీని ఇప్పుడు ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. మటన్ బిర్యానీ చేయడానికి 750 గ్రామ్స్ వరకు ఇలా మీడియం సైజులో ఉన్న ముక్కల్ని బోన్స్తో సహా తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ముందుగా దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఒక 3 యాలకులు, ఒక 4-5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాజీరా. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి పపాయాని ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే మటన్ తొందరగా ఉడికిపోతుందండి. మీరు కుక్కర్లో వేసి ముందుగా ఉడికించిన అవసరం లేదు. ఇలా వేసిన తర్వాత దీంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి
దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇక నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి. దీంట్లో 1½ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఏ బిర్యానీ చేసినా కూడా ఫ్రైడ్ ఆనియన్స్ని కంపల్సరీ వేసుకోండి. ఇవి లేకుంటే బిర్యానీ అంత టేస్ట్గా ఉండదండి. మీరు చేసే బిర్యానీ క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేసుకోవాలండి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు పుదీనా కొత్తిమీరను కూడా వేసి మొత్తం బాగా ముక్కలకు పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మటన్ ముక్కల్ని బాగా కలుపుకోవాలండి. ఇలా మసాలాలన్నీ వేసి ముందుగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పుల్లటి పెరుగును వేసుకోవాలండి. మీరు ఏ బిర్యానీ చేసినా ఇలా పుల్లటి పెరుగు వేసుకొని చేసుకోవాలండి. దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకొని దీంట్లో ముందుగా వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంది కదండి, దాన్ని 1/2 కప్పు వరకు పోసుకోవాలి. 1 to 2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ వస్తుందండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు సాఫ్రాన్ మిల్క్ని పోసుకోవాలి. సాఫ్రాన్ లేకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. నేను ముందుగా కొంచెం వేడి పాలల్లో కొంచెం సాఫ్రాన్ వేసి నానబెట్టుకున్నానండి. దాన్ని ఇందులోకి పోసుకొని ఈ మటన్ ముక్కలకి పెరుగు, నెయ్యి, సాఫ్రాన్ మిల్క్ బాగా పట్టేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇలా బాగా కలిపెట్టుకున్న మటన్ని 1 గంట 2 గంటల పాటు పక్కనుంచుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మటన్ ముక్కలకి ఉప్పు, కారం కానీ మసాలాలు బాగా పడతాయండి. ఇప్పుడు బాస్మతి రైస్ని నానబెట్టుకొని తీసుకోవాలండి. ఇక నేను తీసుకున్న బియ్యం పాతవండి. బిర్యానీ చేసేటప్పుడు పాతవి రైస్ తీసుకోండి. మీరు ఎంత పాత రైస్ తీసుకుంటే బిర్యానీ అంత బాగా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి బియ్యాన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్లు తీసేసి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి 1 గంట పాటు బియ్యాన్ని పక్కనుంచుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు. ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని దీంట్లోనే వేసి చిన్నగా కట్ చేసుకున్న కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 to 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకొని ఆ నిమ్మకాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలండి వాటర్లో. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్లు బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగి మనం వేసిన మసాలాల ఫ్లేవర్స్ అన్నీ నీళ్ళకు పట్టిన తర్వాత వీటిని ఇప్పుడు నీళ్ళల్లో నుండి తీసేయాలండి. ఇలా మొత్తం అన్నిటినీ తీసేసి ఇలా వీటిని తీసిన తర్వాత ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా డ్రైన్ చేసి నీళ్ళలోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ని ఒక 60% వరకు ఉడికించుకోవాలి. రైస్ ఉడికించిన వాటర్ని ఒక 1/2 కప్పు వరకు తీసుకొని పక్కనుంచుకోవాలండి. ముందుగా బాస్మతి రైస్ని 1 గంట పాటు నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ ఉడకడానికి టైం ఎక్కువగా పట్టదండి. చూడండి, ఇలా 60% వరకు ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న రైస్ వాటర్ని ఇలా 1/2 కప్పు వరకు మటన్ పైనుండి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం రైస్ ఉడికించిన వాటర్ పోయడం వల్ల గ్రేవీ అనేది అడుగంటుకోకుండా మనకి మసాలా కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇలా ఉడికించుకున్న రైస్ని ఇప్పుడు ఈ మటన్ పై నుండి వేసుకోవాలి. మటన్ ఉడికే వరకు టైం పడుతుంది కాబట్టి రైస్ని 60% వరకే ఉడికించుకోవాలండి. 80%, 90% అలా ఉడికించుకుంటే రైస్ తొందరగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఉడికించిన రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిపై నుండి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని దీంట్లో మళ్ళీ ఒక 1/2 కప్పు వరకు సాఫ్రాన్ మిల్క్ని కూడా పోసుకోవాలండి. నేను ఇక్కడ దీనిపై నుండి ఆనియన్స్ కానీ పుదీనా కొత్తిమీరని కానీ వేయడం లేదు. ఇలా మొత్తం వేసిన తర్వాత ఇక నేను సిల్వర్ ఫాయిల్తో కవర్ చేస్తున్నానండి. ఇలా మొత్తం గాలిపోకుండా కవర్ చేసుకొని దీనిపైన మళ్ళీ మూత పెట్టేసి ఒక బరువును పెట్టుకోవాలండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ నేను ఇక్కడ స్టవ్ పై నుండి గిన్నె తీసేసి
మళ్ళీ స్టవ్ పైన ఒక పాత ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల బిర్యానీ అడుగంటుకోకుండా ఉంటుంది. బిర్యానీ గిన్నెను పెట్టేసి మళ్ళీ గిన్నె పైన బరువు పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 40 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. 40 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను దించేసి పక్కనుంచుకొని ఒక 15 నిమిషాల వరకు అలాగే వదిలేయాలండి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు బిర్యానీ చేయాలనుకుంటే ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేస్తే మటన్ బిర్యానీ రైస్ పొడి పొడిగా వస్తుందండి. ముక్క కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా నేను చూపించిన టిప్స్తో బిర్యానీ కనుక మీరు చేస్తే ఇంట్లోనే బిర్యానీని పర్ఫెక్ట్గా ఇలా చేసుకోవచ్చండి. ఈ టేస్టీ దమ్ బిర్యానీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మరొక రెసిపీ వచ్చేసి హైదరాబాదీ స్పెషల్ ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో చాలా సింపుల్గా మటన్ మరగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. మనం దీన్ని నెయ్యితో చేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 500 గ్రామ్స్ వరకు మటన్ విత్ బోన్స్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి దీంట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ నెయ్యిలో వీటిని బాగా వేగనివ్వాలి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాతనే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీంట్లోనే ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకోండి. నేను ఇక్కడ 3 కప్స్ వరకు వాటర్ పోసాను. ఇలా పోసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు బాగా ముక్కల్ని ఉడకనివ్వాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు అంతలోపు 1/2 కప్పు వరకు బాదంలు కాజులను తీసుకున్నాను. బాదంలని నానబెట్టేసి పొట్టు తీసి తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోనే 1 కప్పు వరకు పాలను పోసుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. నాకు 30 to 45 మినిట్స్ వరకు మటన్ ముక్కలు ఉడికిపోయాయండి. చూడండి, ఇవి మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు బాదం పేస్ట్ని ఇందులోకి వేసుకొని దీంట్లోనే 2 పచ్చిమిర్చిని చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాసుల వాటర్ పోస్తున్నానండి. మీకు కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ పోసుకోవచ్చు. ఇందులో నీళ్లు పోసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇందులో వేసిన నెయ్యి మొత్తం ఇలా పైకి తేలే వరకు దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో మటన్ మరగ్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ మటన్ మరగ్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. దీన్ని బ్రెడ్తో కానీ రుమాల్ రోటీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. రంజాన్ మాసం స్టార్ట్ అయింది అంటే అందరూ హలీం తినడానికి ఇష్టపడుతుంటారు కదా. ఈ హలీంని ఇంట్లో చేయడం చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటారు కదండి. అదేం లేదండి, హలీంని ఎంతో ఈజీగా హైజీనిక్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తానండి. మీరు కూడా నేను చూపించిన విధంగా చేసినట్లయితే హలీంని బయట అస్సలు కొనరు. టేస్ట్ కానీ కన్సిస్టెన్సీ కానీ అచ్చం హైదరాబాదీ హలీం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నేను ఈ హలీంని పక్కా కొలతలతో చూపించబోతున్నాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు ఈ మటన్ హలీంని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కప్పు వరకు గోధుమ రవ్వని ఒక గిన్నెలోకి వేసుకొని 2 టేబుల్ స్పూన్ కందిపప్పు అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు
శనగపప్పు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ మినపప్పు. దీనివల్ల హలీంకి మంచి ఎలాస్టిసిటీ వస్తుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్. ఈ రైస్ వేసుకోవడం వల్ల రుచితో పాటు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. వీటితో పాటు ఒక 10-15 వరకు బాదాంలను కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఈ పప్పులన్నిటిని ఒక 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా పప్పులన్నిటిని బాగా కడిగిన తర్వాత గిన్నె నిండా నీళ్లు పోసుకొని 1 గంట లేదా 2 గంటల పాటైనా కూడా వీటిని బాగా నాననివ్వాలి. ఈ హలీం కోసం నేను ఇక్కడ 750 గ్రామ్స్ వరకు విత్ బోన్స్తో సహా ఇలా పెద్ద సైజులో ముక్కలుగా తీసుకున్నానండి. హలీం చేయడానికి ఇలా పెద్ద సైజులోనే ముక్కలుగా తీసుకోవాలండి. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడిగి రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్, అలాగే 1/2 కప్పు వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి మరి ఎక్కువగా వేగనవసరం లేదు. ఉల్లిపాయలు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా లైట్గా వేగి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు, అంటే మటన్లో నుండి నీళ్లు ఊరుతాయి కదా, ఆ నీళ్లు మొత్తం ఇనికిపోయే వరకు, అలాగే మటన్ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. చూడండి, మటన్ ఇలా కొంచెం వేగాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి వేసిన మసాలాలన్నీ మటన్ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మసాలాలని వేసుకోవాలండి. 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే ఒక 5-6 లవంగాలు, 3 యాలకులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు తోక మిరియాలు. ఈ తోక మిరియాలను మాత్రం హలీం చేసేటప్పుడు స్కిప్ చేయకుండా వేసుకోండి. 6-7 వరకు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని 1/2 కప్పు పుదీనా, అలాగే 1/2 కప్పు వరకు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇవన్నీ మటన్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ కలిసి పుదీనా కొత్తిమీర ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకోవాలండి. ఇక్కడ నేను 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. నేను తీసుకున్న 750 గ్రామ్స్ మటన్కి 3 కప్పుల వరకు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా నీళ్లు పోసాక అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్, తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10-12 విజిల్లు వచ్చే వరకు, అంటే ఒక 30-40 నిమిషాల వరకు ఈ మటన్ని మెత్తగా ఉడికించుకోవాలి. అంతలోపు మరొక కుక్కర్ గిన్నె తీసుకొని ముందుగా నానబెట్టుకున్న ఈ పప్పులన్నిటిని కుక్కర్లోకి వేసి దీంట్లోనే 1 గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోవాలి. కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు, అంటే ఈ పప్పులన్నీ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పులన్నీ మెత్తగా ఉడకడానికి నాకైతే ఇక్కడ ఒక 20 నిమిషాల వరకు టైం పట్టిందండి. చూడండి, ఇలా ఉడకాలన్నమాట. దీన్ని మీరు పప్పు గుత్తుతో అయినా కూడా మ్యాష్ చేసి తీసుకోవచ్చు, కానీ అలా అయితే స్మూత్ పేస్ట్ లాగా రాదు కాబట్టి మిక్సీలోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటున్నానండి. ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నీళ్లు పోయకుండానే దీన్ని స్మూత్ పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. చూడండి, ఒక 10-12 విజిల్ల తర్వాత మటన్ మెత్తగా ఉడికిందో లేదో చూద్దాం. దీనిపై నుండి కొంచెం ఆయిల్తో ఉన్న గ్రేవీని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇలా 1 కప్పు వరకు గ్రేవీని తీసుకున్న తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇలా చేత్తో అంటేనే విరిగిపోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికింది అంటే ఓకే, లేకుంటే మళ్ళీ స్టవ్ పైన పెట్టి మరొక 2-3 విజిల్లు వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మటన్ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇందులో నుండి మటన్ ముక్కలన్నిటినీ తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇలా ప్లేట్లోకి వేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, నేను తీసుకున్న మటన్కి 3 కప్పుల వరకు నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. గ్రేవీ మరీ చిక్కగాను లేదు, మరీ పల్చగాను లేదు.
ఇప్పుడు ఈ గ్రేవీని పక్కనుంచుకోవాలి. మటన్ ముక్కలు మొత్తం చల్లారిన తర్వాత ఇలా బోన్స్కున్న మటన్ కూడా తీసేసి ఈ మటన్ ముక్కల్లో నుండి బోన్స్ అన్నిటిని తీసేసి ప్లేట్లోకి వేసుకోవాలండి. మటన్ బోన్స్ కూడా మెత్తగా ఉడికిపోయాయి. అంత మెత్తగా మటన్ ఉడకాలన్నమాట. ఇందులో ఉన్న మసాలాలు అంటే దాల్చిన చెక్క, లవంగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఈ బోన్స్ అన్నిటిని పక్కనుంచుకోవాలి. బోన్స్ తీసేసిన మటన్ని అడుగు మందంగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులోకి వేసి ఒక మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మటన్ ముక్కలు మొత్తం పీస్గా కావాలి. అలా అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేశాక ఇందులో మటన్ ఉడికించిన గ్రేవీని మొత్తం వేసుకొని మళ్ళీ బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ ఛానల్లో రంజాన్ మాసంలో చేసుకునే కుబానికా మీఠా, అలాగే షీర్ కుర్మా, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ అన్ని రకాల రెసిపీస్ ఉన్నాయండి. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పేస్ట్ని వేసి మటన్లో ఈ పేస్ట్ బాగా కలిసేటట్టుగా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా ఈ రెండు బాగా కలిసిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు మిక్స్ చేస్తూ రుద్దుకోవాలి. ఎప్పుడైతే ఈ రెండు బాగా కలిసి కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుందో అప్పటి వరకు ఇలా మ్యాష్ చేస్తూనే ఉండాలండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను తీసేసి స్టవ్ పైన పెట్టి దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1 కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ డ్రై రోజ్ పెటల్స్, 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకున్నానండి. కానీ ఆ వీడియో క్లిప్ ఇక్కడ మిస్ అయిందండి. మటన్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడగంటుకోకుండా కనీసం ఒక అరగంట పాటు కలుపుతూ మ్యాష్ చేసుకుంటూ ఉడకపెట్టుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేస్తూ మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది. అచ్చం బయట హలీం ఎలా ఉంటుందో అలాగే ఉందండి. ఇక నేను ఒక అరగంట పాటు మ్యాష్ చేస్తూ ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, అచ్చం బయట ఎలాగా ఉందో హలీం అలాగే వచ్చింది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మటన్ హలీం రెడీ అయిపోయింది. దీన్ని వేడిగా ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే బయట మటన్ హలీం ఎంత టేస్ట్గా ఉంటుందో అంతకు మించి టేస్ట్తో వచ్చిందండి. ఇలా ఇంట్లోనే మనం హైజీనిక్గా మటన్ హలీంని చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లోకి వేసుకున్నాక దీనిపై నుండి కొద్దిగా నెయ్యి వేసి మనం ముందుగా తీసిపెట్టిన గ్రేవీని దీనిపై నుండి కొద్దిగా వేసుకొని దీనిపై నుండి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా చల్లుకొని అలాగే వేయించి పెట్టుకున్న కాజులను కూడా పెట్టుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పుదీనాను వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండి మీ ఇంట్లో వాళ్ళకి వేడిగా సర్వ్ చేయండి. వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.